షర్మిల తాను వైఎస్ కుమార్తెను, రాజన్న బిడ్డలు, అసలైన వారసురాల్ని అని చెప్పుకుంటూ సభలు పెడుతూ ఉంటారు. ఆమె వైఎస్ఆర్ బుద్ధుల కుమార్తె. జగన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో ఆమెకు అన్నే ఉన్నాయి. అయితే షర్మిల రాజకీయం సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు మారింది. ఆమె కాంగ్రెస్లో చేరడమే ఇబ్బందిగా మారింది అని టాకు. వైఎస్ఆర్కి ఆయన కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏపీ ప్రజలు మర్చిపోలేదు, కడప ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ చాలా మంచి పార్టీ అని చెబుతున్నారు. ఆనాడు తన అన్న జగన్ని 16 నెలల పాటు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె లైట్ తీసుకుంటున్నారు అని వైసీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఒక ఆంగ్ల ఛానల్కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ తమ కుటుంబానికి చేసిన ఘాతకాన్ని మర్చిపోలేను అని స్ట్రాంగ్గా చెప్పారు. తన్ను అక్రమంగా అరెస్ట్ చేయించి సిబిఐ చేత విచారణ జరిపించి 16 నెలలు జైల్లో పెట్టించిన కాంగ్రెస్ని ఎలా క్షమిస్తాను అని జగన్ అన్నారు. వైఎస్ఆర్ పేరు లేకుండా వైఎస్ కుటుంబమే రాజకీయాల్లోకి లేకుండా చేయడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసే చర్యలు చేపట్టిందని జగన్ చెప్పుకొచ్చారు. అటువంటి కాంగ్రెస్తో పాటు టీడీపీ కూడా ఇంప్లీడ్ అయి తన మీద కేసులు పెట్టించిందని అన్నారు. ఆ కాంగ్రెస్లో తన సోదరి షర్మిల చేరడం తనకు ఎంతగానో బాధించింది అని అన్నారు. కుటుంబ బంధాలు కూడా పలుచన అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లెలని తాను ఎంతగానో మిస్ అవుతున్నాను అని ఆయన ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో ఆమె వేరే మార్గంలో వెళ్ళి పెద్ద తప్పు చేసిందని ఆయన ఖండితంగా చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది అని ఆయన చెప్పారు. దానికి షర్మిల ప్రెస్ మీట్ పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు. అద్దాన్ని తన అన్నయ్యకు పంపుతున్నాను అని, అందులో కూడా చంద్రబాబు ముఖమే కనిపిస్తే ఆయన మానసిక పరిస్థితి మీద ఆందోళన చెందాల్సిందే అని చురకలు అంటించారు. తన అన్నకు ఎవరేం చేసినా చంద్రబాబే చేయించారో అనిపించడం దారుణం అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా మంచిదని ఆమె అంటూ తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్పించింది సుధాకర్ రెడ్డి అనే లాయర్ తప్ప కాంగ్రెస్ కాదని ఆమె మరోసారి తన వాదనను వినిపించారు. ఆయనకు జగన్ పదవులు కూడా ఇచ్చారు అని అన్నారు. తాను కాంగ్రెస్లో చేరకముందే ఇదే విషయం అడిగితే సోనియా గాంధీ స్వయంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే తనకు అపారమైన గౌరవం అని, ఆయన పేరు ఎందుకు పెట్టిస్తామని చెప్పారు. అలాగే ఉండవెల్లి అరుణ్ కుమార్ని కలిసినప్పుడు కూడా ఆయన జగన్ లాయరే వైఎస్ఆర్ పేరుని పెట్టించారు అని చెప్పారు. ఈ విధంగా తన అన్నను తూర్పారా పట్టేశారు. మొత్తానికి చూస్తే కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్న వేళ జగన్ మీదనే ఆమె మరోసారి విమర్శల దాడి చేస్తూ వివేక హత్య కేసును కూడా ప్రస్తావించారు. అవినాష్కి టికెట్ ఇవ్వడం వల్లనే తాను పోటీ చేస్తున్నాను అని ఆమె చెప్పారు. అయితే ఆమెకు పులివెందుల్లో కూడా ఓట్లు రానేయకుండా వైసీపీ భారీ స్కెచ్ గీస్తోంది. అక్కడ వైఎస్ఆర్ కుటుంబం మొత్తం దిగిపోయింది. వారంతా 46 డిగ్రీల మండుటెనలో ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతి అయితే వీధుల్లో ప్రచారం చేస్తూ జగన్కే ఓటు వేయమని కోరుతున్నారు. ఆమె వెంట ఎంపీ అభ్యర్థి అవినాష్ సతీమణి కూడా ఉన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే అని వారు పులివెందుల్లో జనాలకు చెబుతూ తమ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. 1 ఓటు అంటే ఎమ్మెల్యే ఓటు అన్నకు పడిన ఎంపీ ఓటు తనకు పడుతుందని ఇంతకాలం ఆశించిన షర్మిలకు తాజాగా పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి జై కొట్టడంతో కొంత ఇబ్బందికరంగా ఉంటోందని టాకు. కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్నా ఆమెకు డిపాజిట్లు వస్తాయా రాబా అనే డౌట్ కూడా ఉందని వైసీపీ అంటుంది. ఆమె ఓటమి దారుణంగా ఉంటుందని కూడా చెబుతున్న వేళ షర్మిల అయితే వివేక హత్య కేసుని ఎక్కువగా నమ్ముకున్నారు. అవినాష్ రెడ్డి మీద, జగన్ మీద ఆమె విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.